అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది 55 ఎకరాలు సైట్ అండి. సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు చూడవచ్చు మ్యాప్ రూపంలో. ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి 45 కిలోమీటర్ల దూరంలోను, విశాఖపట్నం N7 జంక్షన్కి 57 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి. స్కై వ్యూలో సైటు ఏ విధంగా ఉన్నది అనేది మీరు చూడవచ్చు. చుట్టూ కూడా పంట పొలాలు అనేవి ఏ విధంగా ఉన్నాయనేది కూడా మీరు చూడవచ్చండి. స్కై వ్యూలో కొండలు ఎక్కడున్నాయి, హిల్లు ఎక్కడుంది ఏంటి అనేది మీరు చూడవచ్చండి. చుట్టూ కూడా పంట పొలాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి, దగ్గరలో ఏవి ఉన్నాయి అనేది కూడా మనకి స్కై వ్యూలో చూడవచ్చు. దీనికి దగ్గరలో చిన్న మినీ రిజర్వేర్ అనేది ఉందని మనం చెప్పుకోవచ్చండి. ఇది డబుల్ రోడ్ నుండి సుమారుగా మనకి 6 కిలోమీటర్ల దూరం వస్తుందండి. ఈ సైట్ వచ్చేసి డబుల్ రోడ్ నుంచి డబుల్ రోడ్డు అలాగే సింగిల్ రోడ్ అనేది మీరు చూసారు కదండి. చాలా బాగుంటుంది చుట్టూ వాతావరణం కూడా. ఇది ఒక విలేజ్ అండి. విలేజ్ నుంచి మనం ఈ విధంగా వెళ్ళాలి. మనకి ఇది రోడ్ అండి. ప్రస్తుతానికి ఇదే మన రోడ్డు. ఈ విధంగా రోడ్డు చేసేస్తారు.
లేదంటే మనం చేయించుకోవడమేనండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి మనకి ఇది ఉంటుంది. ఈ సైట్కి అయితే రోడ్డు మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి సైటు స్టార్ట్ అవుతుందండి. ఇది ఒక చిన్న కాలువ. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. మంచి బిట్టు 55 ఎకరాలు. ఎకరం ధర వచ్చి 22 లక్షలు చెప్తున్నారండి. ఫైనల్గా 20 అంటున్నారు. మనకి 19 లక్షలకి సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎకరం ధర 22 లక్షల రూపాయలు చెప్తున్నారండి. 20 ఫైనల్ అంటున్నారు. మనకి ఫైనల్గా 19 లక్షల రూపాయలకి సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. పూర్తిగా మనకి ఏ విధమైన భూమి ఉన్నది, ఏ విధమైన జీడి తోట ఉన్నది అనేది మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. ఇదే మన తోట. 55 ఎకరాల్లో సుమారుగా 30 ఎకరాల వరకు మనకి జీడి తోట ఉంటుందండి. మిగతాది ఖాళీ భూమి ఉంటుంది. మీరు వీడియో స్టార్టింగ్లో చూశారు. జీడి తోట అయితే మంచి కాపు దశలో ఉందని మనం చెప్పుకోవచ్చు. పూర్తిగా ఎర్ర నేల వస్తుందండి. ఒక బోర్ కూడా మనకి సైట్లో ఉంది. తోట అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఈ సైట్ వచ్చేసి ఒక రిజర్వాయర్కి మినీ రిజర్వాయర్ అండి. ఒక మినీ రిజర్వాయర్ టైపు దగ్గరలోనే ఉంటుందండి. అయితే ఈ సైట్ అనేది ఎత్తుగా ఉంటుంది. ఆ మినీ రిజర్వాయర్ అనేది డౌన్లో ఉంటుందండి. రిజర్వాయర్ అంటే రిజర్వాయర్ కాదండి, ఒక పెద్ద చెరువు అని అనుకుంటున్నాను నేను. పెద్ద చెరువు కూడా కాదు, ఒక కొండల మధ్యలో ఉంటుంది. దానివల్ల అది రిజర్వాయర్ అనే పేరు పెట్టారని అనుకుంటున్నానండి. మనకి వాటర్ అయితే ప్రాబ్లం లేదు. మనకైతే ఎటువంటి వాటర్కి ఇబ్బంది ఉండదు. మొత్తం 55 ఎకరాలు. ఎకరం ధర వచ్చి 22 లక్షలు చెప్తున్నారండి. 19 లక్షల ఫైనల్ అండి. ఇంకా దానికి తగ్గే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. తోట అయితే మంచి కాపు దశలో ఉన్నదని మనం చెప్పుకోవచ్చు. కొంత ఖాళీ ప్రదేశం అని చెప్పాం కదండి. మనకి జీడి తోటకి ఆనుకునే ఉంటుంది. చుట్టూ కూడా జీడి తోట అనేది దాదాపుగా అంతా ప్లెయిన్గానే ఉంటుందండి.
కొంత ఖాళీ స్థలం అనేది జీడి తోటకి జీడి తోటకు ఆనుకొనే ఉంటుంది, కాస్త డౌన్లో ఉంటుందని మనం చెప్పవచ్చండి. మొత్తం భూమి అంతా కూడా మనకి ఎర్ర నేల వస్తుంది. టోటల్ మొత్తం 55 ఎకరాలు కూడా మనకి ఎర్ర నేలే వస్తుందని మనం చెప్పవచ్చు. నాకు తెలిసి ముదర తోటేనండి, జీడి తోట అయినా మంచి కాపు ఉంది. కాపు అనేది చాలా మంచిగా ఉందని మనం చెప్పవచ్చు. గెస్ట్ హౌస్ కడదామని చెప్పేసి మెటీరియల్ వేయడం జరిగిందండి. గెస్ట్ హౌస్ కడదామని చెప్పి మెటీరియల్ అనేది వేయడం జరిగింది. బోర్ కూడా ఉంటుందండి. సైట్లో వచ్చేసి మంచి వాటరు మీదనే ఉందండి. బోరింగ్ ఒకసారి పంప్ చేయగా వాటర్ అనేది రావడం జరిగింది. తోట అయితే మాత్రం బాగానే ఉంటుందండి. ల్యాండ్ కూడా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో తక్కువ రేట్లో ఒక పెద్ద బిట్ అని మనం చెప్పవచ్చండి. అయితే రోడ్ అనేది మనకి తోరలు వేసుకోవాలి. రోడ్ అనేది మనం కొద్దిగా తోరలు వేసుకోవచ్చు. తార్ రోడ్డుకి సుమారుగా నాకు తెలిసి ఒక 50 మీటర్లు 60 మీటర్లు ఉంటుందండి. విలేజ్ ఉంది, విలేజ్కి దగ్గరలోనే మనకి ఉంటుంది సైట్ వచ్చేసి. మంచి నేల అండి, మంచి సాయిలు. మనకి 55 ఎకరాల్లో కూడా ఎక్కడా కూడా చిన్న రాయి పిక్ అనేది ఎక్కడ మనకి భూమిలో కనిపించలేదండి. ఈ సైట్లో వాటర్ అనేది ఉంటే వరి కూడా పండిస్తుందండి. అంత మెత్తటి నేల. నీరైతే పుష్కలంగానే ఉంటుంది, ఎందుకంటే పక్కనే వాటర్ అనేది పుష్కలంగా మనకి అందుబాటులో ఉండడం వలన మనకి వరి కూడా పండొచ్చు. అక్కడక్కడ టేక్ చెట్లు అనేవి ఉన్నాయండి ఈ సైట్లో. అక్కడక్కడ మనకి టేక్ చెట్లు అనేవి ఉన్నాయి. మనకి డబుల్ రోడ్ నుండి సుమారుగా 6 కిలోమీటర్లు పైనే రావచ్చండి. 6 కిలోమీటర్లు పైనే రావచ్చు. రోడ్డు కూడా చాలా మంచి రోడ్డు. మీరు వీడియో స్టార్టింగ్లో చూసుంటారు. రోడ్డు అయితే మాత్రం చాలా మంచి రోడ్డు అండి సైట్ వరకు. అయితే విలేజ్ నుండి సుమారుగా సైట్కి ఒక 60 మీటర్ల వరకు మనకి రోడ్డు అనేది ఉంది. కాకపోతే అది అస్తవ్యస్తంగా ఉందండి. అది పెద్ద పని అయితే ఏమీ కాదు. జేసీబీ పెట్టుకొని మనం రోడ్డుని అయితే ఫామ్ చేసుకోవచ్చు. చిన్న గడ్డ ఉంది, ఆ గడ్డలో మనకి తోరలు అనేవి వేసుకున్నట్లయితే మనకి సైట్లోకి కార్ అనేది వెళ్ళిపోతుందండి. 2 రోడ్లు ఉన్నాయి సైట్కి వచ్చేసి. అయితే మనకి 2 రోడ్లకి కూడా తోరలు అనేవి వేసుకోవాలి. అయితే మీకు వీడియోలో చూపించిన రోడ్డు అయితే విలేజ్ నుంచి అది బాగా దగ్గరగా ఉంటుందండి. ఒక 50-60 మీటర్లే ఉంటుందని మనం చెప్పవచ్చు.
జీడి తోట ఉన్న ప్లేస్ అలాగా మనకి ప్లెయిన్గా ఉంటుందండి. జీడి తోట ఉన్న ప్లేస్ అయితే మనకి ప్లెయిన్గానే ఉంటుంది. ఈ తోట అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే మనకి సాయిలు అనేది చాలా బాగుంటుంది. సాయిల్ అనేది మనకి చాలా బాగుంటుంది. ఎక్కడ కనీసం రాయిపిక్ అనేది ఏమీ లేదండి. అంత మెత్తటి నేల. చాలా మెత్తటి నేల అండి. చాలా బాగుంటుంది సైట్ వచ్చేసి. తక్కువ రేట్లో అంత పెద్ద బిట్లో ఈ ఏరియాలో ఎక్కడా లేదండి ఉమ్మడి విశాఖ జిల్లాలో. ఎందుకంటే ఉమ్మడి విశాఖ జిల్లా అనేసరికి రేట్లు అనేవి ఎక్కువగా ఉంటున్నాయండి. ఫస్ట్ కరోనాలో ఉదాహరణకి 10 లక్షల ఎకరం భూమి ఉన్న రేట్ ఏదైతే ఉందో ఫస్ట్ కరోనాలో 5 లక్షలు పెరిగిపోయిందండి. 15 లక్షలు అయింది. రెండో కరోనాలో ఇంకొక 5 లక్షలు పెరిగిపోయిందండి. 20 లక్షలు అయింది. రాజధాని ఎఫెక్ట్తో ఆ 20 కాస్త ఒకేసారి 40 లక్షలు అయిపోయిందండి. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎక్కడ అమ్మడానికి సేల్కి వచ్చిన బిట్టైనా దాదాపుగా మనకి తెలిసే ఉంటుందండి. అందులో ఆర్థిక రాజధాని దానివల్ల ఉమ్మడి విశాఖ జిల్లాలో కొద్దిగా రేట్లు అనేవి బీభత్సంగా ఉంటాయి. అయితే ఇది విశాఖ జిల్లాకి దగ్గరలోనే కాబట్టి ఈ రేట్ అనేది రీజనబుల్ అండి. చాలా తక్కువ. నాకు తెలిసి 19 లక్షల రూపాయలు ఫైనల్లో నాకు తెలిసి బాగా రీజనబుల్ అనే అనుకోవచ్చు. ఒకటే బిట్టు రోడ్డు సౌకర్యం కూడా పుష్కలంగానే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా నెంబరు డిస్క్రిప్షన్లో ఉంటుందండి. దయచేసి మీరు ఫోన్ చేసినట్లయితే మీకు సైట్ లొకేషన్ కానీ అలాగే రికార్డ్స్ కానీ ఇంకా పూర్తి వివరాలు అనేవి నేను మీకు అందించగలనండి. చాలా బాగుంటుంది సైటు. టేక్ చెట్లు అనేవి అక్కడక్కడ ఉన్నాయండి. మనం ఇప్పుడు మినీ రిజర్వేర్ అనుకున్నాం కదండి. స్టార్టింగ్లో మినీ రిజర్వేర్ అనేది మనం చూడడం జరుగుతుంది. ఇదేనండి మినీ రిజర్వేర్కి ఆనుకొని ఉంటుంది. ఇదంతా కూడా మన సైట్కి సంబంధించిన భూమేనండి. ఇదంతా కూడా మన సైట్కి సంబంధించిన భూమి కిందే చెప్పుకోవచ్చు. ఇది మినీ రిజర్వేరు. దీనికి ఆనుకొనే ఉంటుందండి మన సైటు. వాటర్కి అయితే ఇబ్బంది లేదండి.
మినీ రిజర్వాయర్ అనేది డౌన్లో ఉంటుంది, మన సైట్ అనేది ఎత్తులో ఉంటుందండి, బాగా ఎత్తులో ఉంటుంది. మనకి ఏదైనా వాటర్ కావాలంటే బోర్ల ద్వారా, మోటార్ పంపు ద్వారా మనం తోడుకోవచ్చు. కరెంటు కూడా మనకి దగ్గరలోనే ఉంటుందండి, విలేజ్ ఉంది కాబట్టి విలేజ్ నుంచి మనం పవర్ తెచ్చుకోవచ్చు. బోర్లకైతే ఇబ్బంది లేదండి, చాలా ఎక్కువ వాటర్ వస్తుంది. మనకి ఏదైనా వాటర్ అవసరం అని అనుకున్నట్లయితే మనకి అదొక చిన్న 4 ఇల్లులు ఉంటాయండి, అదొక విలేజ్ అవతల ఉంటుంది, డామ్కి అవతల ఉంటుందని మనం చెప్పవచ్చు. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే మా ఛానల్లో జెన్యూన్ వీడియోసే ఉంటాయండి. ప్రతిరోజు ఉదయం 6 గంటలకి మన ఛానల్లో ఒక కొత్త వీడియో అనేది ఉంటుంది. మనం చాలా జెన్యూన్గా వీడియో తీసి పోస్ట్ చేయడం జరుగుతుందండి. జీడి తోట అంతవరకు ఉంది, మిగతాదంతా ఖాళీ భూమిగా మనం చెప్పుకోవచ్చు. చుట్టూ కూడా మనకి చాలా మంచి అట్మాస్ఫియర్ ఉంటుందండి. ఏదైనా లేఅవుట్కి కూడా చాలా మంచిగానే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్ కానీ చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో అన్ని జెన్యూన్ వీడియోసే ఉంటాయి. చుట్టూ కూడా హిల్ వ్యూ ఉంటుందండి, చుట్టూ కూడా మనకి కొండలు అనేవి ఉంటుంది. రిసార్ట్స్ కూడా చాలా బాగుంటుందండి. ఈ దగ్గరలో మనకి వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. ఈ సైట్కి దగ్గరలో వాటర్ ఫాల్స్ అనేవి, మంచి ఫేమస్ వాటర్ ఫాల్స్ అనేవి ఉన్నాయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, మీకు పూర్తి వివరాలు కావాల్సిన సైట్ లొకేషన్ కావాల్సిన మీరు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, ప్లీజ్ కాల్ మీ.